నిర్మల్ జిల్లా బైన్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి చేదు అనుభవం ఎదురైంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే నినాదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో హనుమాన్ స్వాములు ఆందోళన చేశారు. కేటీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ ఖబర్దార్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేటీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్న క్రమంలో హనుమాన్ స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కేటీఆర్ వాహనంపైకి ఉల్లిగడ్డలు, టమాటాలు నిరసనగా ఇలా దాడి చేయమని రాముడు చెప్పాడా అంటూ ఆయన కామెంట్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సౌండ్ తగ్గండి. మన కాన్వాయ్ వచ్చేసింది. మన గౌరవనీయులు నరేంద్ర మోడీ ఏందయ్యా నీ గోళ అంటే నమో, ఏంది నమో అంటే నమ్మించి మోసం చేస్తోని నమో అంటారు. అందుకే అంటున్నా, మీరేమి బాధపడవలసిన అవసరం లేదు. కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి పంపేయగానే భయపడవలసిన అవసరం లేదు. ఒకటే ఒక్క మాట, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహించిన తర్వాత ఇవాళ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ లో సిసిఐ జరగలేదు. ఆదిలాబాద్ లో సిసిఐ జరిపిస్తా అని చెప్పి స్వయంగా అమిత్ షా వచ్చిండు, చెప్పిండు, తెలిసిన పాపాన పోలేదు. ఒక్క పని చేసినవా అంటే ఒకటంటే ఒక్కట్లేదు. ఆర్మూరు నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ అన్నారు, అది కూడా కాలేదు. ఎంపీ గెలిపించినాం, బీజేపీ 5 ఏళ్ళు అయింది గెలిచి. ఒక్క పని మీ ముదల్ తాలూకాలో బీజేపీ ఎంపీ చేసిందా ఒకసారి ఆలోచించమని. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి